ట్యూబ్స్ ఇన్ఫెక్ట్ కాకుండా ఉండటానికి మరొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మనం ఫ్యామిలీ ప్లానింగ్ ఏది పాటించకపోతే ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ కొంతమంది ముందు జాగ్రత్త తీసుకోకుండా ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అబార్షన్ చేయించుకోవటానికి అది మందులతో కానీ లేకపోతే సర్జికల్గా కానీ ప్రొసీడ్ అవుతూ ఉంటారు. దీనివల్ల కొంచెం మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ట్యూబ్ ఫంక్షన్స్ దెబ్బతిని ఫ్యూచర్లో నెక్స్ట్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అందువల్ల ఎవరైనా సరే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు వద్దు అని అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రివెంటివ్ మెజర్స్, సేఫ్ ప్రివెంటివ్ మెజర్స్ ఫాలో కావాలి. లేకపోతే ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా కామన్గా వస్తుంది పోస్ట్ అబార్షన్ తర్వాత. ఇది ఒక ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఓవ్యులేషన్ కాకపోవటం, పీసీఓడి లేకపోయినా కూడా నార్మల్ పర్సన్స్కి కూడా ఎగ్ టైంకి రిలీజ్ కాకపోవటం. ఎగ్ టైంకి రిలీజ్ కాకపోతే ఇప్పుడు మనకి చాలా ఆల్మోస్ట్ 1954 నుండి క్లోమిఫిన్ సిట్రేట్ అనే ట్యాబ్లెట్ ఎగ్ రిలీజ్ కావడానికి అవైలబుల్ ఉంది. ఇది చాలా సేఫ్, చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. అట్లాగే ఇంటర్ కోర్స్ తర్వాత వెజైనాలో కనుక ఏదైనా వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు వస్తుందంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే వస్తుందన్నమాట. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వెజైనాలో పీహెచ్ లెవెల్ మారిపోతుంది. నార్మల్గా ఇది అంటే ఓవ్యులేషన్ టైంలో ఆల్కలైన్ పీహెచ్లో ఉంటుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ కనుక ఉంటే అది ఎసిడిక్ పీహెచ్గా మారి ఇంటర్ కోర్స్ అయినాక స్పర్మ్స్ ఎసిడిక్ పీహెచ్లో స్విమ్ సరిగా చేయలేక అవి వెజైనాలోనే చనిపోయి యూట్రస్లోకి వెళ్ళక చాలామందికి ప్రెగ్నెన్సీ రాదు. అది వెజైనాలో ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోతే గర్భసంచి మూతిని సర్వీక్స్ అంటారు. ఈ సర్వీసైటిస్ అంటాం అనమాట. ఈ రెండు కండిషన్లో ఇన్ఫెక్షన్ వల్ల పీహెచ్ చేంజెస్ వల్ల స్పర్మ్కి హోస్టైల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవటం వల్ల ఈ స్పర్మ్ వయబిలిటీ పోయి ప్రెగ్నెన్సీ రాకపోవటం అనేది జరుగుతుంది. ఇటువంటి కేసెస్లో చాలా వరకు మేము ఐయుఐ చేస్తుంటాము. అంటే ఇది తప్పిస్తామన్నమాట. వెజైనాని దాటించి గర్భసంచి లోపలికి ఈ స్పర్మ్ వేయటం వల్ల ఈ ప్రాబ్లం తక్కువైపోతుంది. ఈ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇంకొక అంటే ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ రావడానికి ఈ మధ్యకాలంలో మనం థైరాయిడ్ అని చాలా వరకు వింటున్నాం. ప్రతి 4-5 అమ్మాయిల్లో ఒకళ్ళకి థైరాయిడ్ తక్కువ ఫంక్షన్ చేయటం కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎక్కువ ఫంక్షన్ కూడా ఉంటుంది, కానీ తక్కువ ఫంక్షన్ని హైపోథైరాయిడిజం అంటాము. ఈ హైపోథైరాయిడిజము చాలా కామన్గా వస్తుందన్నమాట. ఇది ఒకటి టెస్ట్ చేసుకొని జాగ్రత్త పడాలి. తర్వాత స్ట్రెస్ ఎప్పుడైతే ఉంటుందో ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది పెరుగుతుంది అనమాట. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉన్నా కూడా అంటే ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత పాలు ఇచ్చేటప్పుడు ప్రొలాక్టిన్ హార్మోన్ హై ఉంటుంది. అది ఉండటం వల్ల పాలు ఇచ్చే కాలంలో చాలామందికి ప్రెగ్నెన్సీ రాదు. అలాగే స్ట్రెస్ వస్తే కూడా ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది పెరుగుతుంది. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ కనుక ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ రాదు. అందుకని ప్రొలాక్టిన్ హార్మోన్ టెస్ట్ ఒకటి చేయాలా. తర్వాత థైరాయిడ్ కూడా హైపరా హైపోనా, ఏదైనా థైరాయిడ్ ఫంక్షన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నదా అని ఈ 2 హార్మోన్స్ని మనము చెక్ చేసుకొని ఈ హార్మోన్స్లో ఏదన్నా తేడా కనుక ఉంటే వాటిని కూడా కరెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి ముఖ్యంగా ఆడవాళ్లలో ప్రెగ్నెన్సీ అనేది రాకపోవటానికి కారణాలు. కాకపోతే ఒక్కొక్కప్పుడు యూట్రస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. యూట్రస్లో ఏంటంటే పుట్టుకతోనే దాని సైజు షేప్లో ఏదైనా తేడాలు ఉండటము. అంటే మామూలుగా గర్భసంచి బేబీ తల్లి కడుపులో ఉన్నప్పుడు 2 ముక్కలుగా ఉంటుంది. డెలివరీ అయ్యేటప్పటికి ఆ 2 ముక్కలు దగ్గరకు వచ్చి ఒకే గదిగా మారుతుంది అన్నమాట. ఈ డెవలప్మెంట్ స్టేజ్లో ఎక్కడో అక్కడ డెవలప్మెంట్ ఆగిపోతుంది. దాన్ని కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ యూట్రస్ అంటాం. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలామందికి ప్రెగ్నెన్సీ రాదు. ఇదేంటంటే మనకి స్కానింగ్లో, ఎక్స్రేలో, తర్వాత ఎంఆర్ఐలో వీటి గురించి డీటెయిల్గా మనం తెలుసుకోవచ్చు. ఇంకా కొంతమందికి ఫైబ్రాయిడ్స్ అనే కంతిగడ్డలు ఉండటం కానీ, తర్వాత ఎడినోమయోసిస్ అనే కండిషన్ కానీ, ఈ 2 కండిషన్స్లో కూడా చాలా వరకు ఈ ప్రెగ్నెన్సీ రాదనమాట. ఫైబ్రాయిడ్స్లో కూడా కొంతమందికి సింగిల్ ఫైబ్రాయిడ్ ఉంటే పర్వాలేదు, కానీ కొంతమందికి మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్, తర్వాత దాని సైజు, తర్వాత దానికి ఎండోమెట్రియంకి ఎంత దగ్గర ఉన్నది అనే దాన్ని బట్టి. ఫైబ్రాయిడ్స్లో సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్, మ్యూకస్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్, సబ్సీరస్ ఫైబ్రాయిడ్ అని 3 రకాలు ఉంటాయి. సబ్సీరస్ ప్రాబ్లం యూజువల్గా ఏమీ క్రియేట్ చేయదు, కానీ ఇంట్రామ్యూరల్ అండ్ సబ్మ్యూకస్ అనేవి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. అందుకని లొకేషన్ని బట్టి ఫైబ్రాయిడ్ ఆపరేషన్ చేయటమా, చేయాల్సిన అవసరం లేదా అనే విషయాలు స్కానింగ్ చూసి చెప్పగలుగుతాం, ఎంఆర్ఐలో కానీ స్కానింగ్ కానీ.
తర్వాత ఈ లోపల కండిషన్ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే పొట్ట లోపల ముఖ్యంగా హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ ఈ 2 పరీక్షలు చాలా వరకు మనకు ఉపయోగపడతాయి. హిస్ట్రోస్కోపీలో ఏంటంటే గర్భసంచి లోపల ఏదన్నా పాలిప్స్ అనేవి ఉన్నాయా, అంటే చిన్న చిన్ని కంతిగడ్డలు, లేదా ఫైబ్రాయిడ్ ఉందా, లేకపోతే సెప్టమ్ అనేది అంటే ఈ 2 గదులు యూట్రస్ సింగిల్ పీస్గా అయ్యే ప్రాసెస్లో ఎక్కడన్నా ఆగిపోతే మధ్యలో గోడ కరగదన్నమాట. దీన్ని సెప్టమ్ అంటాం. ఈ సెప్టంలో కూడా అంటే ఫుల్ లెంగ్త్లో ఉండొచ్చు, హాఫ్ లెంగ్త్లో ఉండొచ్చు, 1/3 లెంగ్త్లో ఉండొచ్చు. 1/3 లెంగ్త్లో ఉంటే యూజువల్గా ప్రాబ్లమ్స్ రావు. కానీ దాని లెంగ్త్ కనుక ఎక్కువగా ఉంటే దాన్ని ఆపరేషన్ చేసి ఆ పొరని కరిగించేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట హిస్ట్రోస్కోపీ ద్వారా. సో లాప్రోస్కోపీలో ఏంటంటే ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ కరెక్ట్గా ఉందా లేదా, ట్యూబ్ హెల్తీగా ఉందా లేదా, లోపల ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఇటువంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనము ఈజీగా తెలుసుకోగలుగుతాం అన్నమాట. అందుకని ఎప్పుడైనా ఇన్ఫర్టిలిటీలో ముఖ్యంగా ముందు పరీక్షలే ఉంటాయి. అది అంటే ప్రాబ్లం ఎక్కడుంది అని తెలుసుకోవటానికి నార్మల్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, తర్వాత హార్మోనల్ ఎనాలిసిస్ ఉంటుంది, తర్వాత లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ అది ఉంటుంది, తర్వాత వెజైనాలో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవటానికి ఈ టెస్ట్లు ఉంటాయి. ఇవి కనుక మనము టెస్ట్లన్నీ క్షుణ్ణంగా చేస్తే మనం డయాగ్నోసిస్ పిన్ పాయింట్ చేయొచ్చు అనమాట. డయాగ్నోసిస్ బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అట్లాగే మనకి మగవాళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు టీవీ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా మీ ప్రశ్నలు మీరు కనుక పెడితే దానికి జవాబు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం. Okay, all the best for you.